అసలు ఫస్ట్ నేను రోమా సినిమా ఎందుకు తీసుకున్నా అంటే చైతన్య తమ్మనే అని ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, కోర్ట్ సినిమా తీసాడు. అతనిది ద డిసిపల్ అని ఒక సినిమా తీసాడు, సెకండ్ సినిమా. అది వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కాంపిటీషన్ కి సెలెక్ట్ అయింది అనమాట. 20 years నుంచి ఇండియా నుంచి ఒక్క సినిమా కూడా వెనిస్, కాన్స్, బర్లిన్ ఈ 3 యూరోపియన్ బిగ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇవి. ఆస్కర్స్ యుఎస్ ది. సో దీంట్లో 20 years నుంచి ఇండియా నుంచి ఒక సినిమా కూడా కాంపిటీషన్ కి వెళ్ళా. అంటే గలీబాయ్ ఇవన్నీ వెళ్ళినాయి, ఇంకా ఉడాన్, మసాన్ ఇవన్నీ కాన్స్ కి వెళ్ళినాయి, గలీబాయ్ బెర్లిన్ కి వెళ్ళింది, బట్ జస్ట్ స్క్రీనింగ్ ప్రీమియర్ ఇలా అయినాయి అనమాట. అయితే అతను అల్ఫోన్సో క్యూరాన్ దగ్గర కొన్ని రోజులు కలిసి వర్క్ చేశాడు అనమాట. అంటే ఒక రోలెక్స్ ది ఒక ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో సెలెక్ట్ అయ్యి అల్ఫోన్సో క్యూరాన్ తో ట్రావెల్ అయ్యాడు అనమాట. సో అతను చెప్పాడు అల్ఫోన్సో క్యూరాన్ కి ఇమేజెస్ అంటే ఎంత సెన్స్ ఉంది, అసలు అది వేరే లెవెల్ ఆఫ్ ఇది. నేను ఆయన్ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను, హౌ టు ప్లే అరౌండ్ విత్ ఇమేజెస్ అని చెప్పాడు అనమాట. సో అప్పుడు ఓకే చూద్దాం అని పిక్ చేసుకున్నా, లైక్ రోమా చూద్దాం అని. బట్ చూసిన తర్వాత ఎంత నేర్చుకున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది పిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ అల్ఫోన్సో క్యూరాన్ కి సినిమా అనే ఆర్ట్ ఫామ్ మీద ఉండే రెస్పెక్ట్ అంటే దే ఆర్ నాట్ ద సేమ్ as లిటరేచర్, ఇట్ ఈస్ నాట్ ద సేమ్ as థియేటర్, పెయింటింగ్స్, అన్నిటికన్నా డిఫరెంట్ సినిమా. ఇట్ ఈస్ సమ్ వాట్ సిమిలర్ టు మ్యూజిక్. మ్యూజిక్ ఎలా అంటే యూ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ రియల్ టైమ్. అదొక 3 minutes పార్ట్ అయితే 3 minutes నువ్వు రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఒక అబ్స్ట్రాక్ట్ అది నడుస్తూ ఉంటుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ అన్ ఎమోషన్. ఇప్పుడు నువ్వు బుక్ అంటే నువ్వు ఒక రోజులో చదవచ్చు, 10 రోజుల్లో చదవచ్చు, నెల చదవచ్చు, సంవత్సరం చదవచ్చు. సినిమా కూడా నువ్వు రన్ టైం ఒకటే చూడాలి, 2 hours లో చూస్తావు. మ్యూజిక్ ఆ పాట ఉన్నంతసేపే వింటావు. సో ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్. ఇది బేసిక్ ఏంటంటే సినిమాకి ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇట్స్ ఇమేజెస్. అంటే నువ్వు ఫ్రెంచ్ న్యూ వేవ్ సినిమాలు తీసుకున్నావు అనుకో, చాలా సినిమాల్లో స్టోరీ మీద ఫోకస్ ఉంటుంది, నేరేటివ్ మీద. ఓన్లీ ఇమేజెస్ మీద ఫోకస్ ఉంటుంది అనమాట. అంటే ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ వీటి మీద ఫోకస్ ఉంటుంది, నేరేటివ్ మీద కన్నా. సో అల్ఫోన్సో క్యూరాన్ వచ్చి అసలు ఈవెన్ షోస్ ఆర్ నాట్ సినిమా అంటాడు, టీవీ షోస్. ఎందుకంటే అవి నేరేటివ్ మీద ఫోకస్ అయితే ఉంటుంది. అండ్ ఒకటి ఇంట్రెస్టింగ్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ కమర్షియల్ సినిమాల్లో అండ్ షోస్ లో ఏ క్యారెక్టర్ మాట్లాడినా వాడికి క్లోజ్ పెట్టేస్తారు, ఇంకోటి మాట్లాడితే వీడికి క్లోజ్ పెడతారు, క్లోజ్ ఇట్లా చేస్తారు. సో అది నేను కళ్ళు మూసుకొని చూడొచ్చు కదా, అసలు చూడాల్సిన అవసరం ఉంది. నేను చూడకపోయినా నాకు డైలాగ్ అంతా ఇంట్రెస్ట్, నేను మొత్తం ఏది మిస్ అవును, అసలు అది సినిమానే కాదు అని చెప్తాడు అనమాట. మాటి మామ కూడా చెప్పాడు కదా, మార్వెల్ సినిమా ఇస్ నాట్ సినిమా అని, దానికే ట్రాల్ చేశాడు. ఇంకా ఈయనైతే ఇంకా షోస్ అన్ని కూడా సినిమా కాదు, బట్ ఐ రెస్పెక్ట్ దమ్, బట్ దే ఆర్ నాట్ సినిమా అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, సినిమాలో సౌండ్ లేకుండా, మ్యూజిక్ లేకుండా, యాక్టర్స్ లేకుండా, డైలాగ్ లేకుండా, అన్ని లేకుండా తీశారు, బట్ ఇమేజెస్ లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. సో ఇమేజెస్ ఇస్ వాట్ ద ఫ్లో ఆఫ్ ఇమేజెస్ ఇన్ టైమ్ ఇస్ వాట్ ఇస్ సినిమా అని. నేను ఈవెన్ వాట్ ఇస్ సినిమా ఆండ్రే బెజాన్ ది బుక్ ఉంటుంది కదా, అందులో ఏం రాసి ఉంటుంది అంటే, ఫోటోకి పెయింటింగ్ కి డిఫరెన్స్ రాసి ఉంటుంది. పెయింటింగ్ అంటే ఒక హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అ సీన్. ఆ సీన్ ని పెయింట్ చేస్తారు. పెయింట్ చేసినప్పుడు ఈ పెయింటింగ్ కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, జస్ట్ అదొక ఇంటర్ప్రిటేషన్. బట్ ఫోటో ఏంటంటే ఆ ఫోటో ఎలా ఉందో అలానే వస్తుంది, సేమ్. సో మధ్యలో హ్యూమన్ ది ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. సో అందుకని ఫోటోగ్రఫీ వాజ్ లిబరేటింగ్ అని ఒక థియరీ రాశారు అనమాట దాంట్లో. వాచ్ స్టార్ ఆఫ్ టర్కీ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, 3 minutes చూసావు కదా. సో అందులో ర్యాండమ్ షార్ట్స్ ఉంటాయి, అన్ని ఫాస్ట్ గా జుప్ 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 అని కట్ అవుతూ ఉంటాయి, బట్ ఒక ఎమోషన్ వస్తుంది. అందులో స్టోరీ ఉండదు, ఏముండదు. అది సినిమా కదా. ఈవెన్ మన మల్టీవర్స్ అని ఒకటి చూసాం, అది కూడా ఇమేజెస్ అన్ని ర్యాండమ్ గా ఫ్లో అవుతూ ఉంటాయి, ఇట్ ఎవోక్స్ అన్ ఎమోషన్. అది సినిమా అని. అంటే నేను కూడా ముందు ఎందుకు ఇలా అంటారు ఫిల్మ్ అంటే ఫిల్మ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ, మార్టిన్ స్కార్సెసీ సినిమాల్లో, ఇంకా ఆరన్ సార్కిన్ స్క్రీన్ ప్లేస్, సోషల్ నెట్వర్క్, డేవిడ్ ఫించర్ సినిమాలు ఇట్లన్నిట్లో వాయిస్ ఓవర్ ఉంటారు కదా, అవి మనకి పిచ్చిగా నచ్చుతాయి కదా వాయిస్ ఓవర్ ఉండేది. వీళ్ళు వాయిస్ ఓవర్ ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు, డైలాగ్ ఎక్కువ ఉంటే ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు, ఇమేజెస్ అని ఎందుకు అంటారో నాకు అనిపించింది. బట్ రోమా చూసాక అర్థమైంది, ఆయన చెప్పింది అదే కదా, లైక్ నువ్వు కళ్ళు మూసుకొని చూసినా నువ్వు ఏమీ మిస్ అవ్వకపోతే అది సినిమా కాదు అని, అది మీనింగ్. సో ఇప్పుడు నువ్వు రోమాలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్ ఏదో ఒకటి కన్వే చేస్తానే ఉంటది కంటిన్యూగా. సో బేసిక్ గా దీంట్లోంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నేరేటివ్ లేకుండా సినిమా చేయడం కాదు, మనం ప్రాబ్లీ ఏం నేర్చుకోవచ్చు అంటే, నేరేటివ్ లేకుండా నువ్వు ఎమోషన్ క్రియేట్ చేయగలిగి విజువల్స్ తో, దాంతో పాటు నువ్వు నేరేటివ్ యాడ్ చేసావు అనుకో, అప్పుడు మాస్టర్ పీస్ అవుతుంది. లైక్ పారాసైట్ లో నెరేటివ్ టైట్ ఉంటది, ఒక రివెటింగ్ నెరేటివ్ ఉంటది, అండ్ విజువల్స్ తో ఎమోషన్ కూడా ఉంటది. సో అది అచీవ్ చేయగలిగితే అది గ్రేట్ అసలు. అండ్ మనకి ఆ పిక్చర్ స్పీక్స్ 1000 words అని అంటారు ఒక ఫోటో, అలాంటిది మనకి 24 photos ఉంటాయి ఒక్కొక్క సెకండ్ లో. సో నువ్వు జాగ్రత్తగా చూస్తే యూ కెన్ ఫైండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అ గుడ్ ఫిల్మ్. అదే కదా అందరూ బుక్స్ ఆర్ బెటర్ దెన్ సినిమా బుక్స్ తో అంటారు, బట్ నెల చదువుతారు బుక్స్.
అంటే ఫిలిమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చూసిన దాని మీద బేస్ అయి ఉండదు. ఇట్స్ లైక్ నార్మల్ గా ఏదో బుక్స్ బెటర్ దెన్ మన జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేయడానికి. యా అండ్ మహానటి ఇంటర్వ్యూలో నాగార్జున ఒకటి చెప్పారు ఏంటంటే, అయన్ రాండ్ ది ఒక పెద్ద బుక్ చదివితే, బుక్ చదివిన తర్వాత నీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నువ్వు చాలా అబ్జర్వ్ చేసుకుని ఉంటావు, అండ్ ఇప్పుడు ఒక చాలా హెవీ ఫీలింగ్ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి ఆడియన్స్ కి. ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్టికులర్ సీన్, వన్ పర్టికులర్ క్యారెక్టర్, ఒక సర్టన్ ప్లాట్ కాదు. ఇట్స్ అబౌట్ ది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. అది నువ్వు క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు మన అర్జున్ రెడ్డి చూసిన తర్వాత హ్యాంగ్ ఓవర్ లోనో అని చాలా మంది చెప్పారు కదా, అది ఎమోషన్. ఐడియల్లీ దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఆస్పైర్ టు క్రియేట్. సో ఇది నాకు ఈ పర్స్పెక్టివ్ నుంచి సినిమాని చూడడం చాలా బాగా అనిపించింది. అంటే అల్ఫోన్సో క్యూరాన్ చాలా డీటెయిల్డ్ గా ప్రతి టెక్నికాలిటీ గురించి, ప్రతి థాట్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేశారు. సో అందుకని నాకు చాలా హ్యాపీ అనిపించింది రోమా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సినిమా బేసిక్ గా అల్ఫోన్సో క్యూరాన్ హానెస్టీతో అప్రోచ్ అయ్యాడు. ఇట్స్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ స్టోరీ, పర్సనల్ ఫిల్మ్. ఏ రెఫరెన్స్ లేకుండా, ఇన్ఫాక్ట్ కొన్ని దగ్గర షార్ట్లు ఏదో వేరే ఫిల్మ్ మేకర్ లాంటి రెఫరెన్స్ వచ్చే షార్ట్ ఉంటే కూడా అది కట్ చేసేసి వేరేది పెట్టుకున్నాడు, వేరే దగ్గరికి వచ్చి పెట్టేవాళ్ళంట. సో హీ ప్రిఫర్డ్ హానెస్టీ ఓవర్, అంటే బాగుంది అని అనిపించినా, ఇఫ్ ఇట్స్ నాట్ హానెస్ట్ నాకు వద్దు, నాకు హానెస్ట్ కావాలి అని. అంటే ఈవెన్ ఎంతవరకు అంటే కొన్ని సీన్స్ లో యాక్టర్స్ కి స్క్రిప్ట్ ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇంపల్సివ్ రియాక్షన్స్ ఇస్తారు జరిగే సీన్స్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లియోకి ఆ డెలివరీ సీన్ లో స్టిల్ బార్న్ బేబీ అని తెలియదంట, ఆమెకి డెలివరీ సీన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో తీసి స్టిల్ బార్న్ బేబీ అని చూడంగానే దానికి రియాక్ట్ అయ్యి కెమెరా కట్ అని చెప్పగానే ఏడ్ చేసింది. మేకింగ్ వీడియోలో ఉంటది. ఏడ్ చేస్తే అప్పుడు అల్ఫోన్సో క్యూరాన్ వెళ్ళి హక్ చేసుకుంటాడు. అప్పుడు ఆమె అంటే నాకు తెలీదు స్టిల్ బార్న్ బేబీ అని ఫుల్ ఏడుస్తుంది అనమాట. సో ఆమె అంతలా ట్రావెల్ అయింది ఆ క్యారెక్టర్ తో, దట్ ఇట్ ఎఫెక్ట్స్ హర్ ఆల్సో దట్ స్టిల్ బార్న్ బేబీ అని. అది ఫస్ట్ టేక్ లో వచ్చింది, ఆ షాక్, ఆ సర్ప్రైజ్ అవడం అదంతా. సెకండ్ థర్డ్ టేక్ లో యాడవడం ఇంకా బాగా చేసిందంట. బట్ స్టిల్ హీ యూజ్ ద ఫస్ట్ టేక్ బికాస్ దాంట్లో హానెస్ట్ ఉంటుంది. అండ్ స్క్రిప్ట్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వలేదంట ఎవరికి, వాళ్ళ ఇనారిటు వీళ్ళందరూ వాళ్ళ పియర్స్ అందరికి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, బట్ ఆ ఫీడ్బ్యాక్ విల్ టేక్ దిస్ ఫిల్మ్ అవే ఫ్రమ్ హిజ్ ఓన్ మెమరీస్ కదా. అంటే హీ రోట్ ఎవ్రీథింగ్ డ్రైవింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ మెమరీస్. సో దాని నుంచి దూరంగా తీసుకెళ్తుందని ఫీడ్బ్యాక్ కూడా తీసుకెళ్ళదంట. ఈయన స్క్రిప్ట్ ఓన్లీ సబ్మిట్ చేసింది, ఈయన ఫైనాన్షియల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళకంట, అది కూడా ఓన్లీ స్పానిష్ లో చేసిండంట, ఆయనకు రాదంట లాంగ్వేజ్. అది కూడా ఇన్సూరెన్స్ కోసం అన్నట్టు ఇచ్చాడంట, లేకపోతే ఇన్సూరెన్స్ కోసం ఇచ్చాడంట. అండ్ బేసిక్ గా ఏ రెఫరెన్స్ తీసుకోలేదంట. బట్ ఈ సినిమా చేసేటప్పుడు 2 బుక్స్ చదివాడంట. నోట్స్ ఆన్ ద సినిమాటోగ్రఫర్ రాబర్ట్ బ్రెసన్ ది, ఇంకా స్కల్ప్టింగ్ ఇన్ టైమ్ టర్కోస్కి. నేను నోట్స్ ఆన్ ద సినిమాటోగ్రఫర్ బుక్ కొంచెం చదివాను, రాబర్ట్ బ్రెసన్ ది కొన్ని పేజెస్ చదివాను ఏముంటదని. దాంట్లో రాబర్ట్ బ్రెసన్ ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్. ఆయన ఈ సినిమాలన్నీ ఆయన బతుకున్నప్పుడు ఫ్లాప్ లాగా ఉండిందంట. తర్వాత ఒక కల్ట్ స్టేటస్ వచ్చి ఆ కైండ్ ఆఫ్. అయితే ఆయన సినిమాలో ఆ బుక్స్ లో కొన్ని పాయింట్స్, కొన్ని పేజెస్ చదివాను. అందులో ఒక పాయింట్ ఉంటుంది, 2 టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. ఒకటేంటంటే నువ్వు యాక్టర్స్ తో వీళ్ళందరితో ఒక క్రియేట్ చేస్తావు, కెమెరా ఇస్ జస్ట్ క్యాప్చరింగ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సినిమా. సెకండ్ ది కెమెరా ఇస్ క్రియేటింగ్ సినిమా. సో ఆయన ఏమంటారంటే సినిమాటోగ్రఫీ ఇస్ రైటింగ్ విత్ ఇమేజెస్ అని అంటారు అనమాట. సో ఆ ఇన్స్పిరేషన్ ఉండింది కొంచెం, దట్ వీ షుడ్ క్రియేట్ ద ఫిల్మ్ విత్ ద కెమెరా అని చెప్పాడు అనమాట. సో ఆ బుక్ కంప్లీట్ గా చదవాలి. అండ్ ఇది చాలా పర్సనల్ ఫిల్మ్ కదా అల్ఫోన్సో క్యూరాన్ కి. అయితే వాళ్ళ డాడీ వదిలేసే సీన్ ఉంటది కదా, ఆ సీన్ లో వాళ్ళ డాడీ వదిలేసి వెళ్ళిన సీన్ గుర్తొచ్చిందంట. అప్పుడు గుర్తొచ్చి ఈ సీన్ రియల్ గా చూడంగానే, అది సీన్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు హీ కుడ్ ఎంపథైజ్ విత్ హిస్ ఫాదర్ అంట. ఓకే ఆయన మైండ్ లో ఏమై ఉంటది అనే. అంటే మూవీ ఇట్స్ లైక్ ఇది మెమరీ కదా, వాడి మెమరీ, డైరెక్టర్ మెమరీస్ ని ఆడియన్స్ కి చూపించి, లైక్ ఆడియన్స్ మెమరీస్ ని వాళ్ళకి గుర్తు చేసేలాగా చూపించడం వన్ ఆఫ్ ద మెయిన్ గోల్స్ అది. సో అంటే నాట్ ఓన్లీ మెమరీస్, ఇట్స్ ఆల్సో షోస్ ద హ్యుమానిటీ సైడ్ ఆఫ్ ఇట్. అది లైక్ మెమరీ ఒక్కటి చూపించడమే కదా, దానికి ఇది యాడ్ చేసి అది చూపించడం అంటే లైక్ ఇది డైరెక్టర్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అది. లైక్ ఈయన మెమరీస్ అన్ని డిగ్ చేసి, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ మెమరీస్ అన్ని డిగ్ చేసి, దానికి తగ్గట్టు లైక్ స్క్రీన్ మీద చూపించి, అంటే లైక్ నువ్వు ఆ స్పేస్ అది ఇవ్వకపోతే లైక్ ఏంటి ఆ ప్రొడక్షన్ అది కూడా పెట్టాలి. లైక్ పెట్టకపోతే అది నీకు ఆ ఫీల్ రాదు ఎగ్జాక్ట్ అప్పుడేదో సరే అప్పుడు ఉన్న ఫీల్ 1970s. సో ఇది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. సో
సో యాక్చువల్లీ వాళ్ళు అందుకే లైక్ ఆస్కర్ డిజర్వింగ్ మూవీ అందుకే యాక్చువల్లీ ఎంత మేనియాక్ గా డిజైన్ చేశారంటే ఈయన చెప్పాడు, లుకినో విస్కాంటి అని ఒక ఇటాలియన్ ఫిల్మ్ మేకర్ ఉంటాడు, ఆయన ఒక సినిమాలో ఒక సీన్ లో ఒక కేక్ ఉంటుందంట. అయితే ఆ కేక్ వాళ్ళు ఫేక్ కేక్ తెస్తా అంటే ప్రొడక్షన్ వాళ్ళు లేదు, ఆ రెసిపీ యూజ్ చేసే కుక్ చేయండి ఆ కేక్, అప్పుడే పెడదాం అని చెప్పంట. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ కెమెరాకి ఏం కనిపిస్తుంది అనేది కాదు, ఇట్స్ రీక్రియేటింగ్ అ వైబ్ ఆ సీన్ లో. ఇట్స్ ఫర్ ది యాక్టర్స్ ఆల్సో, ఒక ఎసెన్స్ ఉంటుంది, దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా సేమ్ ఈయన కూడా చెప్పిండు అనమాట. ఈయన కొన్ని కప్బోర్డ్స్ అవి ఉంటాయి కదా, ఆ కప్బోర్డ్ అది ఓపెన్ చేయకపోయినా కూడా కానీ దాని లోపల ఉండే ఐటమ్స్ అన్ని అప్పట్లో ఏముంటుండేనో ఆ ఐటమ్స్ పెట్టేవాడంట. అంటే సో దట్ ఈయనకి ఆ ఫీల్ రావాలి, ఈయనకి ఆ ఎసెన్స్ అనేది ఫీల్ కావడానికి ఇలాంటివన్నీ చేశారంట. లైక్ 70% ఆఫ్ ద ఫర్నిచర్ వీళ్ళ అప్పట్లో ఉండే ఆ టైంలో వీళ్ళ రిలేటివ్స్ అందరి దగ్గరికి నుంచి తీసుకొచ్చి మళ్ళీ మిగతాదంతా రీక్రియేట్ చేసి సేమ్ ఆ కైండ్ ఆఫ్, సో అదంతా చేశారు చాలా కష్టపడి. బ్లాక్ అండ్ వైట్ నేను ఫస్ట్ లైక్ చూసినప్పుడు ఏదో కలర్ లో షూట్ చేసి బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ వేసి ఉంటారు అని అనుకున్నా, బట్ దాని వెనక ఎంత ఉంటదని చెప్పాడు. ఫస్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ స్క్వేర్ ఆస్పెక్ట్ రేషియో, లైక్ ఇలా వైడ్ కాకుండా స్క్వేర్ లో తెద్దాం అనుకున్నారు. బట్ తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రెప్లికేటింగ్ సినిమాలు 1970 లో ఎలా ఉంటాయి అనేది రెప్లికేట్ చేయడం కాదు. ఇప్పుడు మనం ఇప్పుడుండి వీఆర్ లుకింగ్ బ్యాక్ అట్ 1970, ప్రెసెంట్ ఇస్ గోయింగ్ బ్యాక్ టు ద మెమరీ. సో అందుకని ప్రిస్టీన్ బ్లాక్ అండ్ వైట్, గ్రెయిన్ ఉండదు, అంత డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ ఉంటది. అండ్ నేను చూసేటప్పుడు అనుకున్నా కొన్ని ల్యాండ్స్కేప్స్ చూస్తుంటే ఏన్సెల్ ఆడమ్స్ ఫోటోల్లో ఉన్నాయి అని అనుకున్నా. ఒక అమెరికన్ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రాఫర్ బ్లాక్ అండ్ వైట్ లో తీస్తాడు. బ్లాక్ అండ్ వైట్ లో కూడా చాలా బ్యూటీ క్యాప్చర్ చేస్తాడు, నేచర్ ది అదంతా. తర్వాత అల్ఫాన్సో క్యూరాన్ ఒక మేకింగ్ వీడియోలోనే ఎక్కడో చెప్పాడు ఏంటంటే ప్రతి ఫ్రేమ్ ని తీసుకొని దాంట్లో ప్రతి ఒక్క ఇంచ్ ని ట్రీట్ చేసేవాళ్ళంట డిఐలో. దానికి సమ్ 600 hours పట్టిందంట బ్లాక్ అండ్ వైట్ డిఐ చేయడానికి. ఏంటంటే డైనమిక్ రేంజ్ అని ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు జీరో డార్క్ నుంచి వైట్ వరకు ఉంది కదా, మధ్యలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎన్ని షేడ్స్ ఆఫ్ గ్రే ఉంటది అనేది డైనమిక్ రేంజ్ అనమాట. సో ఇప్పుడు 65 mm తో హై డైనమిక్ రేంజ్ లో షూట్ చేశారు. సో నీకు అందుకే లో లైట్ లో కూడా కనిపిస్తుంది. నీకు పాత సినిమాల్లో చీకటి అంటే ఏం కనబడదు, బట్ ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్ లో చూసే మాక్సిమం షోస్ లో చీకట్లో కూడా నీకు మనుషులు కనిపిస్తారు, ఎందుకంటే డైనమిక్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రతి ఇంచ్ ని తీసుకొని అలా గ్రేస్ ని ప్లే అరౌండ్ చేసేవాళ్ళంట, వాళ్ళకి ఎలా కావాలి ఎగ్జాక్ట్ గా అని. సో వాళ్ళు ప్రతి ఫ్రేమ్ అంటే ఆబ్వియస్లీ కొన్ని సెట్ ఆఫ్ ఫ్రేమ్స్ ని కలిపి చేసి ఉంటారు. ఎక్కడైతే వెనకాల లైట్ ఎక్కువ వస్తుందో, లైట్ ఎక్కువ వస్తుంది అనిపిస్తుందో, లేకపోతే తక్కువ వస్తుంది అనిపిస్తుందో అక్కడేమో లైక్ టూ షాట్స్ తీస్తారంటే ఏంది, ఫస్ట్ యాక్టర్స్ తో నుండి మొత్తం అంతా లో లైట్ పెట్టి మళ్ళీ వెనకాల సన్ వస్తుంది అనుకోదా, అంటే లైక్ ఎక్కువ లైట్ వస్తుంది వీళ్ళ మీద ఫోకస్ ఉన్నప్పుడు. సో మళ్ళీ ఎవరు లేకుండా మళ్ళీ మొత్తం అంతా షార్ట్ తీసి తర్వాత ఓవర్ లైట్. అది ఎందుకంటే హైలైట్స్ ఎక్కువ లైట్ లో వస్తుంది కదా, సో ఆ హైలైట్స్ ని 3 stops తగ్గించి షూట్ చేసి దాన్ని దీన్ని మర్చి చేసేవాళ్ళంట. సో అంత చాలా టైం పడుతుంది. అదే 600 hours పట్టిందంట డిఐ. పోస్ట్ ప్రొడక్షన్ కి 1 year పైన పట్టిందంట. అండ్ నాకు బిహైండ్ ద సీన్స్ చూస్తుంటే చాలా తేడాగా అనిపించింది, ఎందుకంటే ఈ వరల్డ్ అంతా మనం ఇంత మంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో చూసాం కదా, బిహైండ్ ద సీన్స్ అంతా కలర్ లో ఉంది. అరే ఏంటిది ఇలా ఉంది అని చాలా తేడా అనిపించింది అనమాట. సో అంత ఎఫెక్ట్ ఉంది ఆ ఫోటోగ్రఫీది. రైటింగ్ గురించి చెప్తాను. అయితే స్క్రిప్ట్ లో ప్రతి డీటెయిల్ రాసుకున్నాడంట. ఏంటంటే క్రౌడ్ లో ఎలా ఉంటది, సౌండ్స్ ఎలా ఉంటాయి, సీన్స్ ఎలా ఉంటాయి, షార్ట్స్, ఫోర్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్, ఈ అన్ని డీటెయిల్స్ స్క్రిప్ట్ లోనే రాసుకున్నాడంట. యూజువలీ డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ ఉంటారు కదా, లైక్ మార్టిన్ స్కోర్సెజీ వీళ్ళందరూ, వీళ్ళ సినిమాలు చూసి ఇవన్నీ డైరెక్టోరియల్ చాయిసెస్ స్క్రిప్ట్ లో ఇవన్నీ ఉండవు అని అనుకుంటారు. బట్ ఈయన స్క్రిప్ట్ లోనే అన్ని రాసుకున్నాడంట, ఏమేమి సౌండ్స్ ఉండాలి మొత్తం. సో అంటే అనురాగ్ కశ్యప్ వచ్చి ఫక్ ద స్క్రిప్ట్ అనే ఒక ఇది ఉంటది అనమాట. ఆయన టీ షర్ట్ వేసుకుంటాడు ఫక్ ద స్క్రిప్ట్ అని. ఆయన ఉంటది కదా, ఎప్పుడు పొద్దునెళ్ళి స్క్రిప్ట్ మార్చేస్తాడు అనేది ఉంటది. బట్ అది ఎప్పుడు చేస్తారంటే స్క్రిప్ట్ ఫస్ట్ రెడీ ఉంది, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ అన్నప్పుడు ఆ లిబర్టీ తీసుకొని చేస్తారు. సో దీంట్లో సౌండ్స్ కూడా ఎట్లుంటది, లైక్ ఈయన సౌండ్స్ తోని లైక్ అది ఒక మెమరీ క్రియేట్ చేసినట్టు కూడా ఉంటది. ఇప్పుడు ఆయన చెప్పిండు అనమాట, ఏదో మెక్సికో నార్మల్ గా జనరల్ గా ఫ్లైట్స్ చాలా వెళ్తుండే అండి అక్కడ. సో ఈయనకి జనరల్ గా వీళ్ళకి ఊరికి చాలా దగ్గరలో వస్తాయి చూడ ఫ్లైట్ వదిలే శబ్దం ఇవన్నీ.
అండ్ ఆల్సో లైక్ బయట ఏదో బ్యాండ్ ఊదుకుంటూ వెళ్తుంటారు జనాలు. ఈ కైండ్ ఆఫ్ శబ్దాల వల్ల లైక్ అదొక మెమరీకి అక్కడ తీసుకెళ్ళినట్టు కూడా ఉంటది అదొకటి. సో ఇది ఒకటి ఉంది ఏంటంటే ఫస్ట్ షాట్ గ్రౌండ్ లో చూసి ప్లేన్ రిఫ్లెక్షన్ చూస్తాం, మధ్యలో వచ్చేసరికి వాళ్ళందరూ లాస్ట్ షాట్ పైన చూస్తావు బట్ మధ్యలో కూడా ఉంటుంది. ఏంటంటే కరాటే చేసేటప్పుడు నువ్వు ప్యారలల్ గా చూస్తావు, ఫస్ట్ కింద చూస్తావు, మధ్యలో ఇలా చూస్తావు ప్యారలల్ గా, లాస్ట్ పైకి చూస్తావు, ఓవర్ ద ఫిల్మ్ ఇలా పైకి వెళ్ళినట్టు. అయితే వీళ్ళు రైటింగ్ ప్రాసెస్ లో పావలోవ్స్కీ అని ఒక ఫిల్మ్ మేకర్ ఉంటాడు, కోల్డ్ వార్ తీసాడు, ఆయన ఫ్రెండ్ అంట. సో ఆయన చెప్తారంటే ఏంటంటే నీకు స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసే ముందు నీకు 5 మూమెంట్స్ ఉండాలి సినిమా మొత్తంలో. ఆ 5 మూమెంట్స్ నీకు ఉంటే మధ్యలో అంతా ఫిల్ చేసుకుంటూ ఫ్లో అయిపోద్ది స్క్రిప్ట్ అని ఆయన ప్రాసెస్ అంటది. అది అల్ఫోన్సో క్యూరాన్ ఒక దీంట్లో చెప్తున్నాడు. అండ్ నేను ఇందాక చెప్పా కదా అన్ని రాసుకుంటాడని, ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఒక ఫైట్ సీన్ ఉందంటే ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటారు అని రాసేయకూడదు, అది కాదు స్క్రిప్ట్ అంటే. ఆ సీన్ లో రిథమ్, సీన్ లో ఉండే ప్రతి బీట్ ఇదంతా స్క్రిప్ట్ లో కనిపించాలంట. నువ్వు చదివేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉండాలి ఆ సీన్ ని. అంటే నువ్వు అది సెట్ లో ఫాలో అవుతావు లేదా అది పక్కన, అది వేరే విషయం. బట్ రిథమ్ ఆఫ్ ద క్యారెక్టర్, రిథమ్ ఆఫ్ ద సీన్ ఇవన్నీ ఫ్లో అవ్వాలి అని చెప్పాడు. క్యారెక్టర్ సెటప్ గురించి అంటే లైక్ ఇది మనకు ఫస్ట్ ఫ్యూ షార్ట్స్ లోనే అర్థమైపోతుంది అనమాట. ఈమె కేర్ టేకర్ అంటే లైక్ నార్మల్ కేర్ టేకర్స్ ఎట్లుంటారు కదా, లైక్ ఏదో తిట్టుకుంటూ పని చేసుకుంటూ, పని ఇస్తే ఏదో ఇట్లా చేసుకుంటూ, ఈమె ఆ కైండ్ ఆఫ్ కాదు, ఈమె ఏదో ఎంజాయ్ చేసుకుంటూ చేస్తుంటది మ్యూజిక్ కూడా. లైక్ మధ్యలో స్టార్టింగ్ సీన్ లో కూడా నువ్వు చూసుకుంటే అది బాగా క్లీన్ చేసి వెళ్ళి లోపల డోర్ వేసేసి బర్డ్స్ ని మొత్తం ఆ కుక్కని అట్లా కొద్దిగా లవ్లీగా ఉండి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ అందరినీ అది చేసి తర్వాత మళ్ళీ ఇంకేదో ఉంటది ఇంకా రాత్రి మళ్ళీ పడుకోబెట్టి రూమ్ కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు ఇంట్లో. అంటే లైక్ వాళ్ళ డే మొత్తాన్ని ఏదో ఏమంటారు ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆమె లైఫ్ ఎట్లుంటది అని చెప్పి చూపిస్తారు. అది కాకుండా లైక్ మళ్ళీ తర్వాత ఈమె క్యారెక్టర్ లో కొంచెం సింపతి కూడా క్రియేట్ చేస్తారు అనమాట. లైక్ ఆ సీన్స్ లో కొన్ని ఆ టెలివిజన్ సీన్ ఉంటుంది చూసినాం, ఆ టెలివిజన్ సీన్ లో అన్ని పని చేస్తుంది, పని చేసేది వచ్చి అక్కడ పక్కన కూర్చొని ఇట్లా టీవీ ఎంజాయ్ చేస్తుంటే లైక్ సడన్ గా మళ్ళీ మధ్యలో వచ్చి ఏదో పని చెప్తాను, అది వెళ్ళి అది తీసుకురావ కొద్దిగా అని చెప్పేసి. సో అక్కడ అనిపిస్తుంది ఈమెకి ఆ చిన్న ఎంజాయ్ చేసి అది వీళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు మిస్ అవుతున్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు అన్న దానికంటే అంటే అది వాళ్ళని విలన్ లా కూడా చూపిలేదు, వాళ్ళని కూడా కోపంగా ఉంటది. అండ్ ఇట్స్ అబౌట్ క్లాస్ డివైడ్, రిచ్ పూర్ గల్లీ బాయ్ లో ఉండే థీమ్. అయితే నాకు అన్నిటికన్నా బాధగా ఎక్కడ అనిపించింది అంటే డెలివరీ అయ్యే సీన్ లో ఆమె ఏడుస్తుంది కదా ఫస్ట్, అంటే అక్కడ వరకు ఎక్కడ ఆమె యాడ్ అవ్వదు, అంటే ఆమెకి బాధపడే స్వేచ్ఛ కూడా లేదనమాట. అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలకి వాళ్ళ మదర్ కి వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు ఏడుస్తారు, ఈమె చూస్తుంది. బట్ ఈమెకి ఏదైనా బాధ ఏంటంటే ఈమె యాడ్ అవ్వదు, ఈమె నార్మల్ గానే. యాక్చువల్లీ నేను క్లియో వాళ్ళ కొడుకు అల్ఫోన్సో క్యూరాన్ ఏమో అనుకున్నా రియల్ లైఫ్ లో, అందుకని వాళ్ళ అమ్మ స్టోరీ చెప్తున్నాడేమో, వాళ్ళ అమ్మ ఇలా కదా అని. తర్వాత తెలిసింది క్లియో కేర్ టేకర్ అని. సో అది చాలా బాగా అనిపించింది నాకు. అంటే వాళ్ళ కేర్ టేకర్ గురించి సినిమా తీసాడు, వాళ్ళ కేర్ టేకర్ అతన్ని ఎలా చూసుకుందో చూసి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక సినిమా తీసాడంటే అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఆమె మదర్ లానే చూసుకుంటది కదా అతన్ని కూడా, వాళ్ళ కొడుకుని. చాలా దగ్గరలో ఒక దగ్గర వచ్చి నేను ముసలోడిని అంటాడు, నేను అంతకుముందు ముసలోడిని అంటే ఈమె కూడా అవును అని ఇంకా ఆ చచ్చిపోయి ఆ సీన్ ఉంటది, వాళ్ళిద్దరు పడుకుంటారు, అంటే క్లియోస్ ఐడియా ఆఫ్ పేరెంటింగ్ ఇస్ బీయింగ్ ప్రెసెంట్ అండ్ ఎంబ్రేసింగ్ దేర్ అదే కొంటరి తనం అంతా. ఇంకోటి దీంట్లో ఇంకో క్యారెక్టర్ సెటప్ చాలా తొందరగా చెప్పేసేది ఏదంటే మన వీళ్ళ ఫాదర్ అంటే ఆమె ఓనర్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా వాడిది, లైక్ వాడు కార్ లో వస్తాడు కదా ఫస్ట్ స్టార్టింగ్ రాగానే, వెళ్ళి కార్ వెళ్ళి పార్క్ చేస్తాడు. దానికి ముందు పిల్లలందరూ అరే ఫాదర్ డాడీ వచ్చిండు అని అందరు వెళ్ళి అక్కడ నిలబడి ఎగ్జైటింగ్ ఎప్పుడు వస్తాడు అని కూర్చుంటే వీడు మెల్లిగా వచ్చి అది మళ్ళీ వెనకలికి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి కేర్ఫుల్ గా లోపలికి వచ్చి, అంటే లైక్ ఇట్ షోస్ సమ్ అంటే లైక్ ఫ్యామిలీకి అంతా వీడు అటెన్షన్ అది చూపించట్లేదు, అంటే లైక్ ఇంట్రెస్ట్ అంతా చూపించట్లేదు, కార్ కోసం పెట్టినంత టైం కూడా ఫ్యామిలీకి పెట్టలేదు, కామ్లోకి వెళ్ళిపోయాడు ఇంట్లో. ఆ కైండ్ ఆఫ్ అది ఫస్ట్ షాట్ లో వాడి ఫస్ట్ షాట్ లోనే ఎస్టాబ్లిష్ చేస్తాడు అది.
దాని అండ్ వాడిది తర్వాత కూడా ఇంకొక సీన్ లో వాడిది ఇంకొక సీన్ లో ఉంటది కదా, వాడు బుక్ షెల్ఫ్ తీసుకెళ్లిపోయి బుక్స్ వదిలేసి వెళ్ళిపోతాడు. అక్కడ తెలుస్తుంది వీడికి అన్ని మెటీరియల్ పైకి చూపించుకునే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది, యాక్చువల్ స్టఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. షెల్స్ అన్ని తీసుకొని వెళ్తాడు, బుక్స్ అన్ని వదిలేసి. సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ సినిమాటోగ్రఫీ 2 టైప్స్ ఉంటాయి. సబ్జెక్టివ్ ఏంటంటే నువ్వు క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నావు, అంటే పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ కాదు. పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే లిటరల్ గా క్యారెక్టర్ కి ఇక్కడ కన్న దగ్గర కెమెరా పెట్టేసినట్టు చేతిలో ఇలా ఇలా మూవ్ అయినట్టు మొత్తం చూపిస్తాం. బట్ సబ్జెక్టివ్ ఏంటంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ కి క్లోజ్ పెట్టావు అనుకో, కోపం వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఎంఫసైజ్ చేస్తున్నట్టు. అదే నువ్వు వైట్ షాట్ లో మొత్తం అక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని చూపిస్తే అది ఆబ్జెక్టివ్ ఫిల్మ్ మేకింగ్. నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, దూరం నుంచి చూస్తున్నావు. ఈ సినిమా మొత్తం ఆబ్జెక్టివ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. మొత్తం అన్ని వైట్ షాట్స్ ఉంటాయి. క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, కాంటెక్స్ట్ కూడా అంత ఇంపార్టెంట్, ద సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ అంతా. సో ఎక్కడ క్లియోకి క్లోజ్ లేరు, చాలా తక్కువ దగ్గర లేస్తారు. ప్రతిదీ మన కొన్ని దగ్గర అయితే క్లియోని ఎత్తుక్కోవాల్సి ఉంటది అంత వైట్ షాట్స్. అంటే ఈ రీజన్ ఎందుకంటేనంట, అంటే వీఆర్ రీవిజిటింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్రమ్ టుడే. మనం వెనక్కి వెళ్ళి తొంగి చూస్తున్నాం. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ద పాస్ట్, వీఆర్ లుకింగ్ బ్యాక్ ఫ్రమ్ నౌ. సో నీకు మెమరీస్ గుర్తొస్తే ఎప్పుడైనా నీకు ఆ పర్టికులర్ ఈవెంట్ అలా గుర్తురాదు, ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఆ ప్రపంచం ఎలా ఉండేది, అదంతా గుర్తొస్తుంది. అందుకని మొత్తం వైడ్స్ తో ఇట్లా చూపించారంట. అండ్ బేసిక్ గా ఇంకోటి ఏంటంటే కెమెరా ఎప్పుడు ఫ్లాట్ ఉంటది, అంటే క్యారెక్టర్ ఎలా నడుస్తుంటే కెమెరా ఎలా వెళ్తా ఉంటుంది, కెమెరా ఇట్లా నడుస్తూ ఉంటది. ఆ ఫస్ట్ షాట్ లో కూడా చూసుకుంటే మెల్లిగా కెమెరా ఎప్పుడు ఇలా వెళ్ళదు లోపలికి బయటికి, డాలీ. ఎందుకంటే ఇలా వెళ్ళిందంటే అది సబ్జెక్టివ్ ఫిల్మ్ మేకింగ్ అయిపోద్ది. లైక్ అమిలీలో ఇలా జూమ్ లోపలికి, అది సబ్జెక్టివ్ ఫిల్మ్ మేకింగ్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. ఇమాన్యుయల్ లుబెస్కి అడిగాడు ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్ గా అడిగాడు. అందులో ఇంకొక దగ్గర ఏం అడిగాడంటే, థియేటర్ సీన్ ఉంటది కదా, సినిమా థియేటర్ సీన్, ఆ సీన్ లో ఆ లైటింగ్ చాలా కష్టం. అంటే మనకు తెలీదు, మనం ఆబ్వియస్లీ ఏదో సీన్ లో చూస్తాం కానీ సినిమా హాల్లో ఆ స్క్రీన్ మీద ఉండే లైట్ ఆడియన్స్ మీద పడుతుంది, అది తప్పితే ఇంకేం పడదు, డార్క్ రూమ్ కదా. బట్ స్టిల్ నువ్వు వీళ్ళ మీద లైట్ ఉండాలి, బట్ థియేటర్ మీద ఉండేది ఓవర్ ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో అది చాలా చాలా డిఫికల్ట్, అది ఇంపాసిబుల్ యాక్చువల్లీ. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ గ్రీన్ స్క్రీన్ వేసి ఫస్ట్ అంటే ఎల్ఈడి మామూలు ఇప్పుడు డిజిటల్ సినిమాలా చేసి ఆ లైట్ ని కంట్రోల్ చేసి షూట్ చేశారు. తర్వాత గ్రీన్ స్క్రీన్ లో దాన్ని ఫిల్మ్ మీద వస్తున్నట్టు ప్రొజెక్షన్ అదంతా చేశారనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ లైట్ కాన్స్టెంట్ ఉంటుంది. డోర్ ఓపెన్ అవగానే పిచ్చి పిచ్చి లైట్ వస్తుంది, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది షార్ట్ అంతా. సో దానికి కూడా వేరే టెక్నిక్స్ యూస్ చేసి లైటింగ్ ని అంతలా కంట్రోల్ చేశారంట, మొత్తం కాన్స్టెంట్ గా ఉండేలాగా. మనం క్లియోని వీడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత క్లియో వాడినే చూస్తూ ఉంటది, మనం కూడా వెయిట్ చేస్తాం క్లియో. సో ఆ ఫస్ట్ యాక్చువల్లీ సినిమా మొత్తం పేస్ ది ఆ ఫస్ట్ షాట్ తోనే ఎస్టాబ్లిష్ చేసేస్తాడు అనమాట, సినిమా ప్లేస్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఆ ఫస్ట్ ఏది మన క్లీన్ చేసే సీన్ ఉంటది కదా, ఆ క్లీన్ చేసి మెల్లిగా అక్కడ బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకొని సడన్ గా నీకు కట్ చేయడు, లోపల ఏం జరుగుతుంది బాత్రూమ్ లో చూడు. వెనకాల మనం అక్కడ తిరిగి ఇట్లా క్లియర్ ఇట్లా వెళ్తుంటే ఇట్లా చూస్తున్నట్టు బాత్రూమ్ లో ఉంది, డోర్ వేసుకొని ఉంటది. ఒక 10-20 seconds వెయిట్ చేస్తాం, వెయిట్ చేసి మళ్ళీ బయటకు వస్తుంది, బయటకు వచ్చి కుక్కతో ఆడుకొని ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక షాట్ ఉంటది, ఏది మన ఐఎమ్ డెడ్ గేమ్ ఒకటి ఆడతారు చూడు వాళ్ళిద్దరు, చిన్నపిల్ల ఈమె కూర్చొని ఉంటారు. సో ఆ షాట్ లో ఏంటంటే అప్పటి వరకు బయట చూపారు, ఇక్కడ లోపల ఇంట్లో అది అంతా చూపిస్తారు. సో అది చూపించి అక్కడ పైకి వెళ్ళి వాళ్ళిద్దరు పడుకున్నాక కన్వర్జేషన్ అదంతా అయినాక మెల్లిగా వెనకాల నుంచి కుక్క సౌండ్ మెల్లిగా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చినప్పుడు మెల్లిగా కెమెరా ఇట్లా పైకి ఇట్లా ఎత్తుతాడు, కెమెరా ఇట్లా డ్రిల్ చేసినప్పుడు పైన చూపిస్తారు అందరు చుట్టుపక్కల అందరూ లైక్ ఈమె కైండ్ ఆఫ్ కేర్ టేకర్స్ ఉన్నారు, అంటే లైక్ చెప్తారు ఇది ఈ మొక్క ఆమె స్టోరీ కాదు, ఈమె లాంటి కేర్ టేకర్స్ చాలా మంది ఉన్నారు. రైట్ అది ఒక్క షాట్ తోనే చెప్పేస్తాడు. అండ్ లాంగ్ షాట్స్ వచ్చి అలెహాండ్రో గొంజాలెస్ ఇనారిటు కూడా లాంగ్ షాట్స్ తోనే చేస్తాడు కదా మొత్తం, బర్డ్ మ్యాన్, రెవెనెంట్ ఈ సినిమాలు అన్నిట్లో. సో వాళ్ళ లాజిక్ ఏంటంటే రియల్ లైఫ్ ఎడిటెడ్ కాదు, అన్లెస్ వెన్ యూ స్లీప్ ఆర్ వెన్ యూ డ్రీమ్ ఆర్ నువ్వు ఆలోచిస్తే తప్ప ఎక్కడ కట్లుండవు రియల్ లైఫ్ లో. సో అదే కైండ్ ఆఫ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది ఇట్స్ దర్ ఐడియా బిహైండ్ లాంగ్ టెక్స్ అన్నమాట. ఇంకోటి నేను ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంది అబ్జర్వ్ చేసిన అంటే, దీంట్లో నార్మల్ గా ప్రతి సీన్ ఓపెన్ చేసేటప్పుడు లైక్ ప్రతి సీన్ అంటే లైక్ ఏదైనా పని చేస్తున్నారు అనుకో వీళ్ళు, ఫర్ సపోజ్ టీవీ చూస్తున్నారు అనుకో, టీవీ చూస్తుంటే ఫస్ట్ టీవీని చూపిస్తాడు కొద్దిసేపు,
టీవీని చూపించి తర్వాత వీళ్ళు జనాలు ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అది చూపిస్తాడు. సేమ్ తర్వాత ఇంకోటి ఉంటది, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఫస్ట్ ప్లేట్ చూపిస్తాడు. ప్లేట్ దాని మీద వీళ్ళు నిమ్మకాయ పిండుతుంటారు, నిమ్మకాయ పిండి దాని మీద ఎంతమంది ఉన్నారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అది చూపిస్తాడు. సో ఇట్లా చాలా ఎస్టాబ్లిష్ చేస్తాడు, చాలా చాలా దగ్గర సీన్ స్టార్టింగ్ లోనే ఎస్టాబ్లిష్ చేస్తాడు వాళ్ళు ఏం చేస్తున్నారు. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ చాలా ఉంటది అనమాట. అంటే ఇది జపనీస్ యాసుజిరోజు సినిమాల్లో ఉంటది. ఏంటంటే ఫ్రేమ్ ఇలా ఉంటది, క్యారెక్టర్స్ మధ్యలోకి వస్తారు, నడుచుకుంటారు, మాట్లాడుకుంటారు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు, అక్కడ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, మనకి వినిపిస్తూ ఉంటది, ఫ్రేమ్ ఇలానే ఉంటది. సో ఆఫ్ స్క్రీన్ స్పేస్ ని చాలా బాగా యూజ్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు నువ్వు ఫ్రేమ్ ఇలా ఉంది, ఆ ఫ్రేమ్ పైన చాలా ఉంటది, కింద చాలా ఉంటది, ఇటు చాలా ఉంటది, ఇటు చాలా ఉంటది, కెమెరా వెనక చాలా ఉంటది, అండ్ డోర్ క్లోజ్ అయింది అనుకో డోర్ కి అవతల కూడా చాలా ఉంటది. సో 6 ఆఫ్ స్క్రీన్ ఉంటది అనమాట. సో అంత యూజ్ చేసుకోవచ్చు ఆఫ్ స్క్రీన్ ని. సో ఆయన రోమాలో కూడా ఫస్ట్ నువ్వు చెప్పినట్టు ఓపెన్ చేసేటప్పుడు ఆఫ్ స్క్రీన్ స్పేస్ వచ్చేలా యూజ్ చేసి ఆ సౌండ్స్ తో మనల్ని మెల్లగా సీన్ లోకి మెల్లగా తీసుకెళ్లి తర్వాత ఓపెన్ చేస్తారు ఏం జరుగుతుంది అనేది. ఇట్లా చేతులు ఇట్లా జస్ట్ ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా పైకి మూవ్ చేస్తున్నప్పుడు ఏరోప్లేన్ సౌండ్ అనేది మెల్లి ఇట్లా స్టార్ట్ అయింది. అది ఆ సౌండ్ వల్ల నీకు ఏమనిపిస్తుంది, ఓకే ఇట్లా వీడు మెడిటేట్ చేయడం స్టార్ట్ చేసిండు, ఎగ్జాక్ట్ ఆ పాయింట్ దగ్గర అది ఆ సౌండ్ వస్తుంది అనమాట. సో ఈ మ్యూజిక్ అదేది లేకుండా సో ఆ కైండ్ ఆఫ్ సౌండ్ కూడా ఇక్కడ వాడుతున్నాడు. సో అది కూడా మంచిది. అండ్ సౌండ్ స్కేప్ లో మ్యూజికల్ రిథమ్ ఉంటది, నువ్వు అబ్జర్వ్ చేసావు అంటే ఆ సైకిల్ లో ఒకడు ట్రింగ్ అని వచ్చే ఆ సీన్ లో సైకిల్ ఉంటది, కుక్ ఉంటది, ఒక రిథమ్ ఉంటది ఆ సౌండ్స్ లో. ఓకే, సో నెక్స్ట్ డైరెక్టింగ్ యాక్టర్స్ గురించి చెప్తాను. ఇది సినిమా మొత్తం క్రోనలాజికల్ ఆర్డర్ లో షూట్ చేశారంట. అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే యాక్టర్స్ కి ఏం చెప్తారంటే ఒక బ్రీఫింగ్ ఇస్తారంట, యాక్టర్స్ కి ఇండివిజువల్ గా పిలిచి బ్రీఫింగ్ ఇస్తారంట. లైక్ ఏంటంటే నువ్వు ఈ సీన్ లో కొంచెం కోపంగా ఉంటావు, అది కూడా ఎలా అంటే ఫిజికల్ గా చెప్పడానికి, అంటే కొన్నిసార్లు చెప్తాడు ఫిజికల్ గా, లైక్ నువ్వు కెమెరా ఇలా మెల్లగా వస్తుంది ఇలా చెప్తాడు, బట్ మాక్సిమం ఎలా చెప్తాడంటే నీకు కోపం వస్తుంది అని చెప్పడంట ఆ యాక్టర్స్ ఉంటుంది కదా ఆమెకి, ఇది చేయడం వల్ల నీ ఫస్ట్ హస్బెండ్ ని వదిలేసింది నీకు గుర్తు వస్తుంది అని చెప్తాడంట. సో దాని నుంచి ఈస్ డ్రైవింగ్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ ఎమోషన్స్. నువ్వు కోపంగా యాక్ట్ చేయడం అని ఇలా చేయడం అలా కాకుండా లోపల నుంచి డిరైవ్ చేసుకునేది. అండ్ ఇది అనురాగ్ కశ్యప్ కూడా చెప్పాడు ఏంటంటే తను ఇద్దరు యాక్టర్స్ ఉంటే వాళ్ళిద్దరికి సెపరేట్ గా బ్రీఫింగ్ ఇచ్చి కాంట్రడిక్టరీ బ్రీఫింగ్స్ ఇస్తారంట. అల్ఫోన్సో క్యూరాన్ కూడా అదే చెప్పాడు ఏంటంటే చిన్నపిల్లోడికి ఇదంటే భయం, లైక్ వాటర్ అంటే భయం అని చెప్తాడు ఆమెకి, చిన్నపిల్లోడిని ఏమని చెప్తాడంటే నువ్వు వాటర్ లోకి వెళ్ళిపో అని చెప్తాడు. సో ఆడికి ఒక బ్రీఫింగ్ ఇస్తున్నాడు, ఇంకో బ్రీఫింగ్ ఇస్తున్నాడు, సో ఈమె దానికి ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవుతుంది. సో అలా కేయోస్ క్రియేట్ చేస్తాడు అనమాట. సో క్రోనలాజికల్ ఆర్డర్ లో షూట్ చేయడం వల్ల వీళ్ళకి ఎవరికి స్క్రిప్ట్ తెలీదు. సో వీళ్ళకి రోజు జరిగే సీన్ బట్టి ఓకే ఈ రోజు నేను క్లియోలా బతుకుతున్నాను, ఈ రోజు నా లైఫ్ లో ఇది జరిగింది అని వాళ్ళు రోజు ఎక్స్పీరియన్స్ అవుతారు. అందుకని ఆ రోజు అలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత డెలివరీ సీన్ లో స్టిల్ బాన్ అని ఆమెకు తెలియకుండా చేసినప్పుడు ఆమె అంత ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వగలిగింది. బికాస్ ఆమె క్లియోలా బతుకుతుంది రోజు. యూజువలీ మనం స్క్రిప్ట్ ఇచ్చేస్తాం యాక్టర్స్ కి, ఇచ్చేసి వాళ్ళు డైలాగ్ చెప్తే ఏదైనా మిస్ అయిపోతే సారీ కట్ అని చెప్పేస్తారు. ఇక్కడ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ చేసిన వీళ్ళు క్యారెక్టర్ లో ఉండి దానికి రియాక్ట్ అవుతారు. అది అలా చేయించాలి యాక్చువల్లీ యాక్టర్స్ తో. అండ్ చెప్పా కదా టేక్ 2 టేక్ 3 బాగున్నా కూడా ఆనెస్ట్ గా వచ్చిన టేక్స్ నే యూస్ చేశాడంట, స్పాంటేనియస్ గా వచ్చే టేక్స్ ఇవే యూస్ చేశాడు. అండ్ కెమెరా ఆపరేటర్ వచ్చి కాన్షియస్ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ అవుతుంది అనుకో, అల్ఫోన్సో క్యూరాన్ ఆపరేట్ చేయడు కెమెరాని, అల్ఫోన్సో క్యూరాన్ లైటింగ్ అన్ని సెటప్ చేసి పక్కన ఉంటాడు. సో ఇట్లా ప్యాన్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె అక్కడ ఏదైనా ఇంప్రూవైజ్ చేసి కొంచెం మెల్లగా నడిచింది అనుకో స్లో అని చెప్తాంట, సో కెమెరా కూడా స్లో అవుతుంది. సో అది కెమెరా కూడా యాక్టర్ ఏం చేస్తుందో తెలుసు అనే కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల యాక్టర్స్ కి ఇంప్రూవైజ్ చేయడానికి స్కోప్ వస్తుంది. లైక్ నువ్వు ముందే ఇలా ప్యాన్ ఫిక్స్ అయిపోయి యాక్టర్ని నువ్వు ఈ ప్యాన్ వచ్చేటట్టు నడువు అని చెప్పడం కన్నా యాక్టర్ ని ఫాలో అయ్యేటట్టు అది చాలా బాగుంటుంది. అండ్ నీ ఫేవరెట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అట్లా, అంటే ఈ సీన్ నాకు ఇలా అనిపించింది అట్లా ఏమైనా ఉన్నాయా? ఆ ప్రెగ్నెన్సీ సీన్ అని చూసిన, అది డెలివరీ సీన్, అది నా ఫేవరెట్ సీన్. అది రైట్ అది యాక్చువల్లీ నువ్వు బిహైండ్ ద సీన్స్ కూడా చూడు, నాకు బిహైండ్ ద సీన్స్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ వచ్చింది. వాళ్ళు డాక్టర్స్ యాక్టర్స్ వాళ్ళందరూ యాక్చువల్ రియల్ డాక్టర్స్, రియల్ యాక్టర్స్ వాళ్ళంతా. అవునవును, పోలీస్ బయట ఉండే పోలీస్ కూడా వాడు రియల్ అంట, వాడు రియల్ పోలీస్ అంటే. ఎగ్జాక్ట్లీ. సో అల్ఫోన్సో క్యూరాన్ ఫస్ట్ డిస్కస్ చేసే ముందు వాళ్ళని అడిగాడంట, లైక్ మీరు ఈ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ లో ఏం చేస్తారు, ఫస్ట్ మీరు ఇలా వస్తారా,
అప్పుడు ఈమె యాక్ట్రెస్ లేదు, యాక్ట్రెస్ బయట ఉన్నప్పుడు వేరే ఆమెను పెట్టుకుని లైక్ ఆయన అక్కడ ఉన్నాడు, ఫస్ట్ బేబీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలా చేస్తారు, తర్వాత వచ్చేటప్పుడు ఆమెకి ఇలా బ్యాడ్ న్యూస్ చెప్పేటప్పుడు నువ్వు మాస్క్ తీస్తావు కదా, ఇలా మొత్తం డిస్కస్ చేసుకుని తర్వాత ఆమెను పిలిచి అప్పుడు చేశారంట. డాక్టర్స్ కూడా సీన్ చేసేటప్పుడు వాళ్ళు సినిమా మర్చిపోయారంట, వాళ్ళు రియల్ గా డెలివరీ చేస్తున్నారు, రియల్ గా స్టిల్ బోర్న్ బేబీ అయింది అని వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోయారంట. సో అల్ఫోన్సో క్యూరాన్ కూడా చెప్పాడు అసలు మాస్టర్ సీన్ ఇది అని, అంటే ఆ సీన్ లోనే ఆయన చెప్పాడు చాలా బాగా అనిపించింది అని. ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలగాలి, అంటే అందరు యాక్టర్స్ కి ఒక రియల్ ఎమోషన్ వచ్చేలాగా. అది కట్ ఉండదు ఆ సీన్ మొత్తంలో, ఆ సీన్ మొత్తం కట్ ఉండదు. ఆ ఎలివేటర్ నుంచి పైకి వెళ్ళిన దాని తర్వాత మళ్ళీ ఒక కట్టేస్తారు, ఏది మన లోపలికి తీసుకొస్తారు, రూమ్ నుంచి ఇంకో రూమ్ షిఫ్ట్ చేస్తారు, అక్కడ నుండి మళ్ళీ తర్వాత వరకు కట్ ఉండదు. రైట్ అండ్ చాలా చిన్న స్పేస్, అది బిహైండ్ ద సీన్స్ లో చూస్తే అర్థమైంది, ఒక సగం రూమ్ లో ఉంటది ఆ సెటప్ అంతా, బట్ చూసేటప్పుడు మనకు వచ్చే ఎఫెక్ట్ అసలు చాలా. ఆ షార్ట్ మాత్రం బ్రిలియంట్ షార్ట్ ఉంటది, ఈమె ఉంటది పక్కన బేబీకి ఉందో అంటీలో అంటుంటారు చూడు వాళ్ళు, అది ఇది రెండు సేమ్ టైం లో, అంటే ఈమె అవుతుంది, ఈమెకేదో వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు, అది కాకుండా ఆమె పక్కన ఆమె టెన్షన్ ఈమె టెన్షన్, ఆ రెండు ఎమోషన్స్ చాలా బాగా క్యాప్చర్ చేసినారు ఆ ఫ్రేమ్ అనేది. అది చాలా మైండ్ లో నాకు చాలా రోజుల వరకు ఉంది ఆ ఫ్రేమ్. అది అంటే ఆమె అసలు పెయిన్ కి యాడ్ అవ్వదు, యూజువల్లీ లేబర్ పెయిన్ ఏడుస్తారు, దానికి అంత తట్టుకుంటది, బట్ బేబీ చనిపోయినప్పుడు అప్పుడు ఏడుస్తుంది. అండ్ నువ్వు చూస్తావా అని బేబీని ఇచ్చి, అది స్పాంటేనియస్ రియాక్షన్, మీ స్టిల్ బోర్న్ బేబీ పట్టుకుంటారంటే దగ్గరికి తీసుకుంటుంది, మళ్ళీ వెంటనే తీసుకెళ్లిపోతారు. అది చాలా చాలా బాగా అనిపించింది ఆ సీన్. అండ్ నాది ఇంకో సీన్ కూడా ఉంది ఫేవరెట్ సీన్, లాస్ట్ లో ఓషియన్ లో సేవ్ చేస్తుంది కదా ఆ సీన్, అది అసలు ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఏంటంటే ఆమె ఇలా నడుచుకుని వెళ్తా ఉంటది, ఓషన్ లోకి నడుచుకుని వెళ్తా ఉంది, అండ్ నేను ఒక పాయింట్ తర్వాత నాకు అర్థం కావట్లేదు ఇది ఎలా షూట్ చేశారా అని అనిపించేసింది నాకు. అంటే అది కాదు, అదొకటి, అది డెఫినెట్లీ కెమెరా ఫ్లో ఏది ఉంది, అది మనం అనుకోవచ్చు లైక్ వర్స్ట్ కేస్ డ్రోన్ లో తీసేసి ఉంటారని అనుకోవచ్చు, బట్ ఈమె వేవ్స్ ఇలా కొడతా ఉంది, ఈమె ఇలా వెళ్తా ఉంది, అంటే ఒకవేళ మునిగిపోతే ఏంటి పరిస్థితి అని, వాళ్ళ పిల్లలేమో ఎక్కడో లోపల నుంచి ఇలా వస్తున్నారు వాళ్ళు. అది ఈ సీన్ లో నీకు ఏం చేస్తాడంటే లైక్ ఫస్ట్ ఒకటి చెప్తాడు, ఏంటిది నీకు ఆమెకు స్విమ్మింగ్ రాదు అని ఫస్ట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన వాడు చెప్తాడు, ఆమె నుండి ఈమెకు స్విమ్మింగ్ రాదు ఆమెను తీసుకోబోకు అని. అది చెప్పడం వల్ల నీకు ఒక కైండ్ ఆఫ్ మైండ్ లో ఒకటి ఉంటది, భయం ఉంటుంది, అది పెట్టుకొని అది భయం పెట్టుకొని తర్వాత ఈమె వెళ్తుంది కదా, అటు వెళ్ళి ఇటు సైడ్ వీళ్ళు ఏం జరుగుతుందో చూపియారు, అంటే ఓన్లీ ఈమెనే చూపిస్తారు, ఈమెనే షార్ట్ చూపిస్తుంటారు, ఈమె మెల్లగా వెళ్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి మెల్లిగా లోపలికి వెళ్తుంటది, అరే బాబు చూస్తారా నువ్వు ఆల్రెడీ చనిపోతా, నీకు స్విమ్మింగ్ రాదు, నీకు ఆల్రెడీ లోపల ఆ రియల్ టైమ్ ని ఇంకా టెన్షన్ పెంచుతుంది అనమాట, ఈ స్టార్టింగ్ లో చెప్పిన దానికైనా రైటింగ్ చేసిన దానికి సో అండ్ ఈ సినిమాలో అండ్ అదే సేవ్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఏడుస్తుంది ఆమె, నాకు అసలు అప్పుడు ఒక కెథార్టిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆమెకి, లోపల ఉన్నదంతా ఒక్కసారిగా అప్పుడు బయటకు వస్తుంది, అది చాలా బాగా అనిపించింది. అంటే ఆమె పిల్లల్ని ఆమె కోల్పోయింది, బట్ వీళ్ళని సేవ్ చేసింది అని. వైట్ షార్ట్స్ అది దాంట్లో ఏం చెప్పారంటే ది ఐడియా బిహైండ్ వైట్ షార్ట్స్ ఇస్ దట్ యూ ఫాలో ద స్పేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది యాక్షన్ అని, అది కూడా బాగా అనిపించింది. అండ్ అల్ఫోన్సో క్యూరాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే ఫిల్మ్ స్టూడెంట్స్ కి ఏమి అడ్వైస్ ఇస్తారంటే, అడ్వైస్ లో ఎవరెవరు తీసుకోవద్దు అని ఫస్ట్ చెప్పి తర్వాత చెప్పాడు ఏంటంటే లెర్న్ ఫ్రమ్ ఆల్ ద మాస్టర్స్, దెర్ ఇస్ నో బెటర్ ఫిల్మ్ స్కూల్ దెన్ ఫిల్మ్ హిస్టరీ. అంటే నేను 50s, 60s, 70s గురించి కూడా చెప్పట్లా, 1920s, 30s లో వాళ్ళు అచీవ్ చేసింది ఇట్స్ వెరీ గ్రేట్, ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ ఇది అచీవ్ చేయలేరు. ఈవెన్ నాగర్శ్వన్ కూడా చెప్పారు మానటి దాంట్లో ఏంటంటే 1950s, 60s లో వాళ్ళు సీజీఐ లేకుండా అచీవ్ చేసింది, ఇప్పుడు సీజీఐ తో అచీవ్ చేయడానికి కూడా మనం కష్టపడుతున్నాం. అండ్ అలా అందరి దగ్గర నేర్చుకుని బట్ స్టిల్ డోంట్ ట్రై టు ఎమ్యులేట్ ఎనీవన్, యూ షుడ్ ఫైండ్ యువర్ ఓన్ వాయిస్ అని చెప్పాడు. అయితే దీని వెనక నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే, మనం ఇప్పుడు ఇన్ని సినిమాలు చూస్తాం, మనకి ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడ నుంచి కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చేస్తాయి తెలియకుండా. సో దానికి ఆయన ఏం డైలెమ్ ఫర్ మూవీస్ మామీది జరుగుతుంది కదా, అందులో శకన్ బత్రా డైరెక్టర్ ఉన్నాడు, కపూర్ అండ్ సన్స్, అతను ఏం చెప్పాడంటే, నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఎవరినో ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేసి సినిమాలు తీస్తావు, బట్ యుల్ ఫెయిల్ అట్ దట్ బికాస్ యు ఆర్ నాట్ దట్. సో టారెంటినో కూడా అదే చెప్పండి ఏంటంటే, యూ ట్రై టు emulate others and eventually when you fail you'll find your own voice out of that. దీని గురించి చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ, రియల్ టైం రియల్ స్పేస్ గురించి అందరు మాట్లాడుతున్నారు కదా, అసలు దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏవైతే సినిమాల్లో ఏది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లో ఇంకేది ఆడియన్స్ బాగా ఫీల్ అయ్యారని చెప్పేసి.
సో రియల్ టైమ్ యూజ్ చేసి యాక్చువల్ గా ఈయన ఒక డిస్కంఫర్ట్ ఒకటి క్రియేట్ చేస్తాడు, ఇంకోటి టెన్షన్ ఒకటి క్రియేట్ చేస్తాడు. ఈ డిస్కంఫర్ట్ క్రియేట్ చేసే సీన్స్ ఏవంటే, ఇప్పుడు మన ఈమె వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది నేను ప్రెగ్నెంట్ అని, వాళ్ళ ఓనర్ దగ్గర వచ్చి కన్ఫ్యూజ్ చేసే సీన్ ఉంటుంది కదా. సో ఫస్ట్ వచ్చి ఆమెకి వెళ్ళి చెప్తుంది, ఇట్లా నేను ఇది మీతో కొంచెం మాట్లాడగలనుకుంటున్నా అంటే, సరే వెళ్ళి బయటకు వెళ్ళి ఫస్ట్ పిల్లల్ని తీసుకురా అంటే వాళ్ళు వచ్చి వస్తారు, పిల్లలు వస్తారు, వచ్చి ఆమెకి తల దుడుస్తుంది, ఇదంతా చేస్తారు. ఆ పిల్లలు ఉండి లెటర్స్ రాద్దాం అనుకుంటారు, లెటర్స్ అదంతా మాట్లాడుతుంటది, ఈమె పక్కన వెయిట్ చేస్తుంటది, అరే చెప్దాం అని కైండ్ ఆఫ్. సో వీళ్ళేమో దీని గురించి మాట్లాడుతుంటారు, అంటే లైక్ నాట్ అంత ఇంపార్టెంట్ విషయం కైండ్ ఆఫ్. సో అక్కడ ఆడియన్స్ కి అదొక డిస్కంఫర్ట్, అదో ఫీల్ వస్తుంది, అరే కొంచెం అనేసి ఫీల్ వస్తుంది. సో అది యాక్చువల్ గా నువ్వు రియల్ టైం యూజ్ చేయడం వల్ల నీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇన్ కేస్ డైరెక్ట్ నువ్వు కట్ చేసి డైరెక్ట్ అదంతా చేసినావు అనుకో, నీకు ఆ ఫీలింగ్ వచ్చేది కాదు. సో అదొకటి. ఇంకోటి టెన్షన్ కూడా చాలా దగ్గరలో నీకు ఆ టెన్షన్ క్రియేట్ చేస్తాడు. ఏది మన ఆ లాస్ట్ సీన్ లో మన ఈ బీచ్ సీన్ ఉంటది కదా, బీచ్ సీన్ లో కూడా అది కంటిన్యూస్ గా పెట్టడం వల్ల, అండ్ ఆల్సో ట్రాఫిక్ లో మధ్యలో ఆగిపోయి ఉంటుంది చూడు డెలివరీకి వెళ్ళే టైంలో, అక్కడ కూడా. అండ్ ఆల్సో పైనకి వెళ్ళాక ఎలివేటర్ దగ్గరకు వచ్చేపు ఆగుతారు వాళ్ళు, అక్కడ ఆ సీన్ మొత్తం అంతా టెన్షన్ బిల్డ్ చేస్తాడు ఆ రియల్ టైం తో. మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ డాక్టర్స్ అందరు ఆ గ్లౌజెస్ అవి వేసుకుంటుంటారు, ఆమె లైక్ ప్రెగ్నెన్సీ అది అవుతుంటే, సో తొందర చేయండి రా ఏం చేస్తున్నారు మీరు అని కైండ్ ఆఫ్. సో అక్కడ టెన్షన్ బిల్డ్ చేస్తాడు. సో ఈ రియల్ టైం యూజ్ చేయడం వల్ల ఈ 2 పాయింట్స్ నేను బాగా ఈ సినిమాలో సీజే యూజ్ చేశారు, అసలు మనకు తెలియదు సీజే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా లైక్ ఏంటి లైక్ వీళ్ళు అప్పటి రోడ్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే లైక్ గ్రీన్ స్క్రీన్ పెట్టారు. సో ఆ లాస్ట్ ఎండ్ బ్యాక్గ్రౌండ్ అదంతా లైక్ ఆ స్పేస్ అదంతా ఫిల్ చేయడానికి చాలా సీజే యూజ్ చేశారంట. అవునవును. అండ్ నేను ఆ ఎక్స్ట్రాస్ చూసి అసలు ఎలా షూట్ చేశారా బాబు అనుకున్నా. అంటే మనం మొన్న మూతూన్ సినిమా చూసి నాకు ఆ ఎఫెక్ట్ వచ్చింది. కాకపోతే ఆ సినిమా గొరిల్లా షూటింగ్, వాళ్ళు ఆ లొకేషన్ లోకి వెళ్ళి ఆ జనాల మధ్యలోనే కెమెరాస్ ఇలా పెట్టుకుని A7S చిన్న కెమెరాలో అలా షూట్ చేశారు. ఆబ్వియస్లీ అది కూడా బ్రిలియంట్, అది అంటే ఏం లైట్స్ లేకుండా అలా షూట్ చేస్తారు. బట్ ఈ సినిమా ఎక్స్ట్రాస్ ఉన్నారు అందరూ, ఇది గొరిల్లా షూటింగ్ కాదు. మనం చూసే మనుషులందరూ వాళ్ళు హైర్ చేసుకుని అట్లా చేసింది అనమాట. సో ఆ స్కేల్ కూడా అది చాలా, ఈవెన్ ఆ థియేటర్ షాట్ లో ఉంటది కదా బయటకు వచ్చే షాట్. సో ఆ రియల్ స్పేస్ దాని గురించి అదే ఈ స్పేస్ అనేది చాలా తీసుకున్నాను. ఇప్పుడు లైక్ వైట్ షాట్స్ పెడతారు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఆడియన్స్ ఇట్లా నార్మల్ గా వెళ్తుంటారు, వాళ్ళకి తెలియకుండా సడన్ గా ఏదైనా అబ్స్టాకిల్స్ వచ్చినాయి అనుకో, లైక్ సడన్ గా మూవ్ అవడం కానీ, సడన్ గా వెనకాల నుంచి వచ్చి లైక్ కొడితే నువ్వు సడన్ గా, ఇవన్నీ అదొక తెలుసు అప్పటి లైక్ రియల్ లైఫ్ ని క్రియేట్ చేసే కైండ్ ఆఫ్ లాగా ఉంటది. సో అది చాలా బాగా అంటే నువ్వు జస్ట్ చూస్తున్నావు, అంటే దూరం నుంచి చూస్తున్నావు, ఎక్స్పీరియన్స్ ఆ జరిగే ఈవెంట్స్ అన్ని దే ఆర్ ఇట్ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పాడు అన్నమాట. వాళ్ళు ఇలా పరిగెట్టుకుంటూ కారులో వచ్చి సడన్ గా అయిపోతారు, మళ్ళీ కార్ వచ్చి సడన్ గా క్యారెక్టర్ మాట్లాడినప్పుడల్లా క్లోజ్ పెట్టి మళ్ళీ అవతల మాట్లాడినప్పుడు ఇంకో క్లోజ్ కట్ చేసి అట్లా చేస్తే నీకు ఫిల్మ్ లాంగ్వేజ్ ఉండదు అక్కడ. అది నువ్వు ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ లో అలానే ఉంటాయి కదా. సో ఒక ఫిల్మ్ లాంగ్వేజ్ ఎస్టాబ్లిష్ చేస్తాడు ఈ సినిమాలో, మనం చూసే చాలా సీన్స్ లో. అండ్ ఇంకోటి ఏం చెప్పంటే క్యూరాన్, ఇప్పుడు నీకు నెరేటివ్ ఉందనుకో, సినిమా మొత్తం టైట్ స్టోరీ ఉందనుకో, నువ్వు తప్పించేసుకోవచ్చు, ఫిల్మ్ లాంగ్వేజ్ ఎన్ని యూజ్ చేయకుండా నువ్వు తప్పించేసుకోవచ్చు. బట్ నెరేటివ్ ఏం లేదనుకో, అప్పుడు ఇదంతా ఫోకస్ లోకి వస్తుంది. అండ్ వాట్ ఈస్ బ్యూటిఫుల్ అంటే, నీకు చూసి ఇది ఎలా షూట్ చేశారో నీకు అర్థం కాలేదు కదా, అర్థం అవుతుంది అనుకో, అది బ్యూటిఫుల్ అని. ఆ మిస్టరీ నాకు అది ఆ ఓషన్ సీన్ లో ఇంకా కొన్ని సీన్స్ లో వచ్చింది. నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది, అరే ఇది ఎలా షూట్ చేశారు అని. అంటే మనం చిన్నప్పుడు మనకు సినిమా మీద వచ్చిన ఎగ్జైట్మెంట్ దాని వల్ల ఉంటది. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు మళ్ళీ పక్క రోజు వేరే దాంట్లో బతుకున్నా అంటే అరే ఎలా రా ఇది పాసిబుల్ అని అనుకుంటాం కదా, ఆ చైల్డిష్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. విజువల్స్ అంటే మనం యూజ్ చేసే కెమెరా లెన్స్ ఇది ఉంటది, బట్ మెయిన్ ఇది కాదు, ఫ్రేమ్ లో ఏముంటది అనేది విజువల్. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, హెయిర్, మేకప్, ప్రాప్స్, మిసాన్స్, ఇవన్నీ ఫామ్ చేస్తాయి విజువల్స్ ని. నేను ఇప్పటి వరకు అంటే చాలా కెమెరా మీద ఇట్ల మీద ఫోకస్ ఉంటుంది, అరే అరియలెక్సా ఉంటే మంచి విజువల్స్ వస్తాయి, రెడ్ ఉంటే మంచి విజువల్స్ వస్తాయి అని. బట్ ఫ్రేమ్ లో ఏముందో దాన్ని బట్టి విజువల్స్ డిపెండ్ అవుతాయి. ఈ సినిమాలో ఆ ప్రొడక్షన్ డిజైన్ అంత బాగా చేశారు కాబట్టి నీకు అన్ని అంటే మొత్తం అంతా ఫిల్ అయిపోయి ఉంటది ఫ్రేమ్ అంతా మొత్తం. అంటే లైక్ ఇక్కడ ఖాళీ ఉండి ఏదో ఊరికి ఉన్నట్టు ఉండదు. అవును, అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఇంపార్టెంట్ ఏంటంటే
లైన్స్, షేప్స్, టెక్స్చర్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు కలర్ ఉండదు అసలు. సో కలర్ ఉండదు కాబట్టి వీటి మీద డిపెండ్ అవుతావు. ఈవెన్ నువ్వు ఏన్సెల్ ఆడమ్స్ ఫొటోస్ చూసుకున్నా నీకు కొన్ని ఫ్రేమ్స్ పంపించాయి కదా వాళ్ళ, ఆ ఫ్రేమ్స్ లో ఆ లైన్స్, ఆ కాంట్రాస్ట్, ఆ సిమెట్రీ వీటి మీద ఎక్కువ ఉంటది. సో ఇవన్నీ నీకు అంత బాగా రావాలంటే ఖచ్చితంగా ప్రొడక్షన్ డిజైన్ ఆన్ పాయింట్ ఉండాలన్నమాట. సో ఈవెన్ ఫణీంద్ర నరశెట్టి కూడా చెప్పారు ఏంటంటే, ఇప్పుడు భయ్యా మీకు ఎల్లో కలర్ కావాలంటే మొత్తం నార్మల్ గా షూట్ చేసి కలర్ గ్రేడింగ్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎల్లో కొట్టని చెప్పకండి, చాలా చండాలంగా వస్తుంది. మీరు సెట్ లోనే ప్రొడక్షన్ డిజైన్ లోనే ఎల్లో గోడలు గానీ, ఎల్లో బట్టలు గానీ ఇవన్నీ ఉండాలి. సో అలా మీరు కన్వే చేయాలి. సో విజువల్స్ వాట్ ఈస్ ఇన్ ద ఫ్రేమ్, కెమెరా లెన్స్ ఇవి కన్నా అది నాకు చాలా పెద్ద రియలైజేషన్ ఈ సినిమా చూసిన తర్వాత. కొన్ని ఈయన ఏం చేశాడంటే ఎమోషన్స్ ని మిక్స్ చేస్తాడు అనమాట. లైక్ ఆడియన్స్ కి అదొక ఆక్వర్డ్ ఫీల్ వస్తుంది. ఏది మన బ్లాక్ కామెడీ లాగా, లైక్ బ్లాక్ కామెడీ కైండ్ ఆఫ్. అంటే లైక్ చూడు విను, ఈ సీన్ ఏది మన ఈ డైవర్స్ ఇస్తున్నామా అని చెప్పేసి పిల్లలకి చెప్తారు చూడు, ఆ కన్ఫ్యూజ్ చేసేది. అప్పటి వరకు ఫుల్ అంతా హ్యాపీగా నడుస్తుంటది. అప్పుడు ఆమె అక్కడ కూర్చొని ఉండి నేను ఇది మీ ఫాదర్ కి డైవర్స్ ఇస్తున్నాను అని చెప్తారు. అనగానే వీళ్ళు పిల్లలు అనేది సడన్ గా ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఒకడు ఏడుస్తుంటాడు, మిగతా వాళ్ళు కొంచెం అట్లా సాడ్ ఫీల్ అవుతుంటే మధ్యలో సడన్ గా వెనకాల నుంచి వెయిట్రెస్ వస్తుంది అది పట్టుకొని. అది ఆమె రావడం వల్ల లైక్ వీళ్ళు పిల్లలు ఆమెలో కొంచెం లైక్ అదొక ఫీల్ అవుతుంది, అరే వీళ్ళు ఏడుస్తున్నారు ఏదో కొంచెం. మీకు హోటల్కి వెళ్ళి నువ్వు ఏదో కొంచెం పర్సనల్ విషయం మాట్లాడుకుని ఉంటే సడన్ గా మధ్యలో వచ్చారు అనుకో, నీకు ఒక ఆక్వర్డ్ ఫీల్ వస్తుంది కదా. సో ఈడ కూడా ఆడియన్స్ కూడా కొంచెం అదొక ఆక్వర్డ్ ఫీల్ అవుతుంది. సో అది ఎమోషన్స్ మిక్స్ చేసి అది క్రియేట్ చేసి. మెక్సికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు, అది నాకు కొంచెం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రెలెవెంట్ ఉంటుంది అనిపించింది. ఎందుకంటే అది కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ. సో అక్కడ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ చీప్ అవడం వల్ల చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ క్వాలిటీ తగ్గింది, కొంచెం తక్కువ క్వాలిటీ ఉండే సినిమాలు వస్తున్నాయి అని చెప్పి. ఇంకోటి ఏం చెప్పంటే, యంగ్ పీపుల్ చాలా మంది క్రాఫ్ట్ నేర్చుకోకుండా త్వరగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అయిపోతున్నారు. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ అందరూ అసిస్టెంట్ గా ఉండి క్రాఫ్ట్ నేర్చుకోకుండా వెంటనే హెచ్ఓడి అయిపోతున్నారు. it's not necessarily a great thing that's happening, but still I'm happy with the kind of films they're making అన్నట్టు చెప్పాడు అనమాట ఆయన మెక్సికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి. సో లైక్ మేబీ మనం అంటే క్రాఫ్ట్ మీద ఫోకస్ చేయాలి అని. అంటే నాకు ఓవరాల్ ఈ సినిమా చూసిన తర్వాత ఫిల్మ్ అంటే విజువల్స్ మీద ఎంత ఫోకస్ చేయొచ్చు, నేను ఇందాక చెప్పా కదా, మనం విజువల్ తో అసలు డైలాగ్ లేకుండా ఎలా కన్వే చేయాలి అని ఫస్ట్ అనుకొని విజువల్స్ గురించి ఆలోచించి తర్వాత నువ్వు డైలాగ్, నేరేటివ్ ఇవన్నీ పెట్టుకున్నావు అనుకో, నెక్స్ట్ లెవెల్ ఉంటది, నెక్స్ట్ లెవెల్ అవుతుంది సినిమా. ఎగ్జాక్ట్లీ. సో ఆ జోన్ లో నన్ను బాగా ఓపెన్ అప్ చేసింది. నువ్వు యాక్చువల్లీ గుడ్ ఫెలాస్ టాక్ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే గుడ్ ఫెలాస్ గురించి నేను చెప్పేటప్పుడు నేను ఏమని చెప్తా అంటే, ఫిల్మ్ ఇస్ అ విజువల్ మీడియం అంటారు కదా అన్నాను నేను. అంటే నేను నమ్మట్లేదు ఫిల్మ్ ఇస్ విజువల్ మీడియం అంటారు కదా అంటున్నా. అంటే ఎగ్జాక్ట్లీ అంటే ముందు కొంచెం ఉండేది, అంటే ఓకే విజువల్ మీడియమే కరెక్టే, బట్ డైలాగ్స్ వాయిస్ ఓవర్ తో రఫ్ ఆడొచ్చు కదా అనేది ఉండేది అనమాట. అది చాలా డైనమిక్ ఉంటది కదా. బట్ ఈ సినిమా చూసాక ఓకే డైలాగ్ కూడా ఉండొచ్చు, బట్ ప్రైమరీలీ ఇమేజెస్ తో మనం ఏం క్రియేట్ చేస్తాం ఎమోషన్ అనేది ఫస్ట్, దాని తర్వాత డైలాగ్, నేరేటివ్ ఇవన్నీ యాడ్ ఆన్స్. ఆ క్రాఫ్ట్ ని మనం నేర్చుకొని ఇంకా వేరే సినిమాలు చూసి నేర్చుకొని సెలబ్రేట్ చేస్తే ఇంకా బాగుంటది. మనం యూజువల్లీ ఫిల్మ్స్ గురించి మాట్లాడితే ఓన్లీ స్టోరీ గురించి ఇలా మాట్లాడతారు, బట్ వాట్ ఇట్ మేక్స్ యూ ఫీల్ అనేది అది ఇంకా అబ్జర్వ్ చేస్తే బాగుంటది. థీమ్ ఇది ఎంత పర్సనల్ ఫిల్మ్ అయినా సరే థీమ్ ఇస్ యూనివర్సల్. హ్యూమానిటీ, లవ్, ట్రాన్సెన్స్, క్లాస్ అండ్ ఎవ్రీథింగ్ అనేది థీమ్ యూనివర్సల్. ఇది ఓన్లీ నాట్ లిమిటెడ్ టు ఒక్క ఆడియన్స్ అని కాదు. లైక్ నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే, మనమే ఇంత ఫీల్ అయినాము ఇన్ కేస్ అది మెక్సికోలో ఆ సిటీలో ఉండి వాళ్ళు అదంతా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఇంకెట్లుంటది ఆ సినిమా. ఎగ్జాక్ట్లీ, అవును, అదే పర్సనల్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మనం ఒకవేళ యూనివర్సల్ థీమ్స్ కొంచెం రెజొనేట్ అయ్యే థీమ్స్ పట్టుకోగలిగితే అది చాలా బాగుంటది. ఈవెన్ నువ్వు పతర్ పంచలి, నాకు యాక్చువల్లీ ఈ సినిమా చూసి పతర్ పంచలి చాలా గుర్తొచ్చింది, సత్యజిత్ రేది. ఆ సినిమా కూడా కొంచెం ఇలానే ఉంటది, టొనాలిటీ అంతా. దాంట్లో థీమ్ వచ్చి పావర్టీ, ది ఇన్ఎవిటబుల్ డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్, ఇలా ఉంటాయి థీమ్స్. అంటే నేను తప్పు చెప్తున్నాను నాకు తెలీదు, చాలా రోజులు సినిమా చూసి. నేను ఈ సినిమా గురించి చూసిన మెటీరియల్ అంతా, అన్ని వీడియోస్, ఎస్ఎస్ కానీ అన్ని నేను లింక్స్ పెడతాను.
కింద. యూజువలీ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్ గురించి ఇంత డీటెయిల్ గా మాట్లాడరు. అల్ఫోన్సో క్యూరాన్ చాలా బాగా మాట్లాడారు. సో నేర్చుకోవడానికి చాలా ఉంటది. ఇంకేం ఏదో ఎండ్ ఇచ్చే, ఇంకా ఏదన్నా ఎండ్ ఇస్తే ఏముంది, బీపీఎస్ కట్ చేసాడమేగా.